వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. నేడు దెందులూరు కూటమి అభ్యర్థి చింతనే ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మనతో ఉన్నారు. చింతనే ప్రభాకర్ గారు, ఏమి నియోజకవర్గంలో నామినేషన్ వేశారు, ఎలా ఉంది స్పందన ప్రజలు? చూసే పని లేదు. ఈరోజే నామినేషన్ రోజే ప్రజలు గెలిపించారన్నంత ఉత్సాహాన్ని కల్పించారు. అలా కల్పించినటువంటి నా నియోజకవర్గ ప్రజానికానికి, నా అభిమానులకి, మా పార్టీ కార్యకర్తలకి జన్మజన్మలకు కూడా రుణపడి ఉంటా. వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి ఉన్నారు. అక్కడ ఆయన నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేయలేదు, మీరు గెలిస్తే ఏం అభివృద్ధి చేయబోతున్నారని తెలిపారు. ప్రజల తాలూకా ఉన్నటువంటి వాళ్ళు ఏమి కోరుకుంటే ఒక పెద్ద పాలేరులాగా వాళ్ళకి పనిచేయడానికి సిద్ధపడ్డా. మీకు పార్టీ నుంచి బీఫామ్ రాలేదు, మరి ఇది మన దెందులూరు అభ్యర్థి చింతనేని ప్రభాకర్, ఆయనకే బీఫామ్ కూడా ఇవ్వబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుస్తారని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనం అటు చూడొచ్చు, ఇక్కడ అటు చూడొచ్చు. మనం దెందులూరు అభ్యర్థి చింతనేని ప్రభాకర్ కోసం ప్రజలు భారీ నిదానాలు చేస్తారు. ఆయన గెలవాలని భారీ నిదానాలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఈ ప్రక్రియ చాలా జనరంజకంగా సాగింది. ఇటు దెందులూరు నుంచి కూడా చాలా ప్రజలు హాజరయ్యారు. మనం ఇక్కడ పుట్టా మహేష్ యాదవ్ వస్తున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఆ నామినేషన్ ఎలా దాఖలు చేశారు ఏంటి అనేది. పుట్టా మహేష్ యాదవ్ వస్తున్నారు. సార్ సార్ ఎలాగ జరిగింది నామినేషన్? ఇవాళ నామినేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందన్న. వాళ్ళే సొంతంగా వచ్చి వాళ్ళే కూడా చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నేను మళ్ళీ ఎంత మెజార్టీతో గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 2 లక్షల నుంచి 3 లక్షల మెజారిటీతో గెలవబోతున్నాను. థ్యాంక్ యూ. ఇదే ఇక్కడ పరిస్థితి. చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు అభ్యర్థులు. అభ్యర్థులతో పాటు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇక్కడ బ్యారికేడ్, ఏలూరు కలెక్టరేట్ వద్ద బ్యారికేడ్ వద్ద చింతనేని ప్రభాకర్ వర్ధిల్లాలి, అదేవిధంగా పుట్టా మహేష్ యాదవ్ వర్ధిల్లాలి, వారి నాయకత్వం ముందుకు సాగాలి అనేది స్లోగన్స్ చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గం చింతనేని అడ్డా అనేది కూడా ఆయన ఇక్కడ నిదానం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో అబ్దుల్ షకూర్, ఏలూరు.